ఓకే, అయితే ఈ మా చాణక్య స్ట్రాటజీస్ సర్వే చేసినటువంటి దాంట్లో వచ్చినటువంటి ముఖ్యంగా 4 ప్రశ్నలు అడగడం జరిగింది సతీష్ గారు. చెప్పండి. సో దీంట్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ మనం ఒకసారి చూసినట్లయితే ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది అన్నదానికి 40% మంది బాగుంది అన్నారు, 56% మంది మాకు నచ్చలేదు అన్నారు, 4% మంది న్యూట్రల్గా ఉన్నారు, మేమేం చెప్పలేము అని. పాస్ మార్క్స్ వేసుకోవచ్చు, ఒక రకంగా ఫెయిల్ అనుకోవచ్చు, పాస్ అని కూడా అనుకోవచ్చు. అంటే ఆన్ యావరేజ్ ఒక పాయింట్ తీసుకుంటే ఓవరాల్ ఎట్లా పాస్ అనుకుంటారు? అంటే ఇప్పుడు మీరు ప్రతిపక్షంగా ఉండి అసలు ఏమి జరగలేదు అని మీరు చెప్తారు. అలాగే 40% వాళ్ళు ఏమడుగుతాను సూటి ప్రశ్న, ఏం చేసిరు వాళ్ళు? తెలంగాణలో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తగా చేయని అవసరం లేదయ్యా, మీకు సాత కాదు, మీకు అవగాహన లేరు, మీరు కొత్తగా ఏం చేయలేరు పరిపాలనలో. మీరు చెప్పిన ఏదైతే మీరు మేనిఫెస్టో పెట్టిరో ఆ మేనిఫెస్టోలో మీరు ఏం చేసిరు? ఒక్క ఉచిత బస్ అని చెప్పి చేసిరయ్యా. ఓకే, దాంట్లో కూడా కొంచెం సరే దాన్ని మనం ఒప్పుకుందాం, ఒకటి చేసిరు అది ఒప్పుకుందాం. అందులో కూడా ఆడవాళ్ళ గొడవలు కానీ లేకపోతే ఊళ్ళల్లో పాపం 8 o'clock వెళ్ళండి. ఇప్పుడు మార్నింగ్ నార్మల్ గా మనం సిటీలో అంటే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఈ విలేజ్ లోకి వెళ్తే ఏమవుతుందంటే మార్నింగ్ 8 o'clock ఈ కాలేజ్ పిల్లలను స్కూల్ పిల్లలను సిటీకి తీసుకెళ్లే బస్సెస్ ఉంటాయి, ఇవి గవర్నమెంట్ బస్. ఈ బస్సెస్ లో ఇప్పుడు ఉచిత బస్ అనేసరికి మహిళలు అందరూ కూడా వచ్చి ఈ బస్సులో కూర్చుంటున్నారు. మరి ఈ పిల్లలు ఆ డోర్లకు వేలాడుతూ వెళ్లే పరిస్థితులు ఉన్నారు. వాళ్ళ ప్రాణాలకు బాధ్యులు ఎవరు? మరి బస్సులో కూడా పెంచాల్సిన బాధ్యత ఉంది కదా. అది ఓకే. సో తర్వాత చూసుకుంటే ఈ సూపర్ 6 పథకాల గురించి మీరేమనుకుంటున్నారు? మీ పార్టీ కంప్లీట్ గా అంటే ప్రజల అభిప్రాయం ఒకలా ఉంది, దాని గురించి కూడా చెప్పాలి. కాబట్టి సూపర్ 6 పథకాల్లో ఇప్పుడు మీరు అన్నట్టు ఈ బస్సు పథకం కూడా ఒకటి ఉంది కాబట్టి దానితో కలుపుకొని ఏవైతే అంటే కొన్ని నియామక పత్రాలు కూడా కొంతమంది ఇచ్చారు. నియామక పత్రాలు ఇచ్చినని అవి కేసీఆర్ నువ్వు పరీక్ష పెట్టలేదు, నోటిఫికేషన్ ఇవ్వలేదు, నువ్వు ఎక్కడి నుంచి జాబులు ఇచ్చావని అడుగుతున్నారు ప్రజలందరూ. ఎక్కడి నుంచి జాబులు ఇచ్చారు? మీరు నిజంగా జాబులు ఇస్తే ఈ నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తా ఉన్నారు? అంతే కదా. సో దీనికి ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే 53% మంది సూపర్ 6 పథకాలు బాగున్నాయి అని ఇచ్చారు, 42 మంది మాకు బాగోలేదు అని చెప్పి వాళ్ళు ఇచ్చారు, ఒక 5% మేమేం చెప్పలేము అని చెప్పి వాళ్ళ సమాధానం. అంటే సూపర్ 6లో మీరు ఇందాక అన్నట్టుగా అందులో ఫెయిల్ అయ్యారంటే ఇందులో పాస్ అయ్యారని చెప్పుకోవాల్సి వస్తుంది. తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ కి సంబంధించి ఎలా అందుతున్నాయి ఈ ప్రభుత్వంలో, పెన్షన్ల దగ్గర నుంచి ఇచ్చినటువంటి పథకాలు ఏ విధంగా అందుతున్నాయి అన్న దగ్గర మాత్రం కాస్త డిజాస్టర్ అనే చెప్పుకోవాలి. ఈ ఏడాది పరిపాలనలో 32% మంది అందుతున్నాయన్నారు, 65% మంది మాకేం నచ్చట్లేదు, మాకు సరిగా రావట్లేదు అని చెప్పారు, ఒక 3% మంది మాత్రం మేమేం చెప్పలేమన్నారు. ఇప్పుడు వెల్ఫేర్కి సంబంధించి గత ప్రభుత్వానికి ఈ ఏడాది పరిపాలనకి కంపేర్ చేసుకుంటే అంటే మీ 9.5 ఏళ్ల పరిపాలన మీది, ఇది ఇంకా కేవలం 364 రోజులే, రేపటికి 365 రోజులు అవుతుంది ప్రమాణ స్వీకారం చేసి. కాబట్టి సో ఈ 364 రోజుల్లోనే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది అంటే దీన్ని ఏ విధంగా అనుకోవాలి? మీరు ఒకటి 2 విషయాలండి. ఒకటి, తెలంగాణ సమాజం పట్ల అవగాహనతోని చేసే పాలన ఒకలా ఉంటుంది, ఇక పిచ్చోడి చేతిలో రాయి పెట్టిన పాలన ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ సమాజం గురించి, యావత్ తెలంగాణ ప్రజల గురించి ఎక్కడెక్కడ తెలంగాణలో ఇంచు తెలిసిన వ్యక్తి కేసీఆర్ గారు ఒకరే. రేవంత్ రెడ్డి గారికి వాస్తవంగా తెలియదు, అవగాహన లేదు. మీరు ఇంకొక 100 మందిని ఒక మేధావులను ఎవరన్నా ఫోన్ చేసి అడగండి, ఆయనకు అవగాహన లేదు. ఆయనకు అవగాహన ఉంది ఓన్లీ రియల్ ఎస్టేట్ అయితే కట్టడం, అయితే ఈ భూములు ఆక్రమించుకోవడం లేదా కూల్చడం, ఈ 2 మాత్రం సూపర్గా అవగాహన ఉంది. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా, వెల్ఫేర్ స్కీమ్స్కి వచ్చేసి మీరు వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్లు ఇస్తా అన్నారు, మేము పెంచుతాం 4,000 ఇస్తా అన్నాం. ఏమైంది? వృద్ధులందరి వల్ల కూడా పాపం ముసలోళ్ళు ఊళ్ళల్లా ఇక పెంచుతారట వస్తుందట అని చెప్పేసి వాళ్ళు నిరుత్సాహపడ్డరు. ఇక వాళ్ళు వస్తుందట ముఖ్యమంత్రి ఆడికెళ్ళి ఇక వాడు వీడనే పరిస్థితి అట్లా ఎంత దిగజారిన మాటలు మాట్లాడుతున్నారో ఈరోజు సోషల్ మీడియాలో ఎంత దారుణంగా ప్రజలు మాట్లాడుతున్నారో మీరు వింటా ఉన్నారు. ఇప్పుడు 2,000 పెన్షన్ కాదు నేను 4,000 ఇస్తా, తులం బంగారం ఇస్తా, 2,500 రూపాయలు మహిళలకు ఆడబిడ్డలకు ఇస్తా. అరే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. మీరు గతంలో ఏదైతే కేసీఆర్ గారు బతుకమ్మకు చీరలు ఇస్తే, చీరలు ఒకప్పుడు మన కుటుంబంలో మన అక్కో చెల్లో మన ఇంటికి వస్తుంది, మన స్తోమత మధ్య మనం చీరలు ఇస్తాం. ఈరోజు ప్రభుత్వం పెద్దన్నగా ఒక చీరలు ఇస్తే దాని మీద ఎన్నో మాటలు మాట్లాడిన ఈ మహిళా నాయకురాలు, ఈ కొండా సురేఖ గారు, ఈ సీతక్క గారు, ఈ కొంతమంది మహిళా ఎమ్మెల్యేలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నాయకులు ఈరోజు కనీసం 2 చీరలు ఇస్తాం పండుగ కన్నారు, కనీసం ఒక్క చీర కూడా ఇవ్వలేని పరిస్థితిలో, దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ కాంగ్రెస్ పాలన ఉందానికి నిదర్శనం ఇది కాదా? ఓకే, మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు స్కీమ్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవరికి ఇచ్చారండి? ఏ స్కీమ్లో కూడా వాళ్ళు ప్రజలకు అందించిన పరిస్థితి లేదు. ఓకే, కళ్యాణ లక్ష్మి ఇచ్చిర్రా, షాదీ ముబారక్ ఇచ్చిర్రా, ఏమిచ్చిర్రు వీళ్ళు? అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నడుస్తూ ఉంది. వాళ్ళకు ఒక యూనిటీ లేదు ప్రజలకు. ఇప్పుడు వాళ్ళు పొద్దున్న లేస్తే మేము గతంలో చూసినామండి,
పొద్దున్న లేస్తే గత 10 ఏళ్ల పాలనలో ఒక ఎమ్మెల్యే పొద్దున్న లేస్తే బయటికి వెళ్ళి రైతుల పొలాలు ఎలా ఉన్నాయి, మరి ఇక్కడ ఏమైనా పంట మార్పు చేయాల్సిన అవసరం ఉంటుందా, మరి నీళ్ళు వస్తున్నాయా లేదా, ఏదైనా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఏమైనా ఉన్నాయా ఇద్దామా ఆడపిల్లల పెళ్లిళ్లకు, లేదా షాదీ ముబారక్ ఉందా, మరి చెరువు నిండా నీళ్లు ఉన్నాయా లేవా, మరి చెరువులో చేపలు అయితే మరి వాళ్ళందరూ కూడా మరి ఏదైనా చేపలు పట్టే వాళ్ళందరూ కూడా వాళ్ళకి చేపలు బాగున్నాయా లేవా, చేపలు బాగా బతున్నాయా, వాళ్ళకి ఏమన్నా మరి మందేమన్నా అవసరం ఉంటుందా, ఎన్నో విధాలుగా ఈరోజు చూసిన పరిస్థితిలో ఒక ఎమ్మెల్యే పొద్దున్న లేస్తే రాత్రి వరకు తిరిగి వచ్చి ఇంటికాడికి వచ్చిన పరిస్థితి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రజలందరూ కూడా ఇంటికి వచ్చి అయ్యా ఇది ముఖ్యమంత్రి గారికి చెప్పండి, లేకపోతే ఇక్కడ మాకు బడి కావాలి, లేకపోతే ఇక్కడ మా రోడ్డు కావాలని చెప్పి ఆ వినతి పత్రాలు తీసుకొచ్చి కేసీఆర్ గారికి అందించి నిధులు తీసుకుపోయి పనిచేసిన పరిస్థితులు మనం చూసినాం. ఇప్పుడు ఎక్కడన్నా ఏ ఎమ్మెల్యే అన్నా పనిచేసిన రోజులు చూసినామా? మీరు ఇంకొక విషయం, గతంలో అధికారులు కూడా అండి ప్రతి పాపం అధికారుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ పాలన అలా ఉందంటే ఉదాహరణలు అవి కాదా? సమాజంలో మన ఒక్కరే కానీ ఏదో సిటీలలో అక్కడిక్కడ తిరుగుతున్నాం చదువుకున్నాం అని మనం అనుకోవద్దు. పల్లెటూర్లలో ప్రతి ఒక్క రైతు చదువు రాకపోవచ్చు, రాయరాకపోవచ్చు, కానీ అవగాహన ఉంటుంది. అరే కేసీఆర్ ఉన్నప్పుడు బరాబర్ పెన్షన్ పడేదిరా, అరే కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఎంత అద్భుతంగా పడేదిరా. రైతు బంధు అనేది ఎందుకు ఇచ్చారు కేసీఆర్ గారు? ఎవరైతే ఇప్పుడు గతంలో మనం వ్యవసాయం అంటే దండగా మనం ఏం పంటలు వేస్తాం, ఎందుకురా నాయన సిటీకి పోయి బతుకుపో అని చెప్పేసి ఏదో వాచ్మెన్ గానో కూలీగానో లిఫ్ట్ ఆపరేటరో ఇంకోటో చదువుకున్న వాళ్ళు పనిచేస్తే ఇదే కేసీఆర్ గారు వ్యవసాయం దండే కాదు వ్యవసాయం పండుగ అనే రీతిలో వాళ్ళకు మేము అండగా ఉందాం. అరే పాపం సేటు దగ్గర అప్పులు తీసుకొచ్చి వాళ్ళు పంట వేస్తే ఆ పంటకు వచ్చిన పైసలన్నీ కూడా అప్పులకు వడ్డీకే పోతుంది. వాళ్ళకి మనం ముందస్తుగా కొంత రుణం ఇస్తే డబ్బులు ఇస్తే వాళ్ళు పంటను వేసుకుంటారు, సాగు జరుగుతుంది, అద్భుతమైన రిజల్ట్ వస్తుందని చెప్పేసి ఆ రోజు పంటలకు ఆయన రైతు బంధు పేరుతో ముందుకు వస్తే అద్భుతమైన పంటలు పండాయి. రైతు బంధుకు సంబంధించి మీ మీద ఒక విమర్శ కూడా ఉంది. గత 9.5 కాలంలో మల్లారెడ్డి లాంటి పారిశ్రామికవేత్త అంత పెద్ద నాయకుడు ఆయనకి కూడా రైతు బంధు వెళ్ళింది అని, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ ప్రభుత్వంలో అని చెప్పి. సామాన్యుడికి వెళ్తే నిజంగానే అందరికీ సంతోషం. తెలంగాణ పౌర సమాజం మొత్తం ఎవరైతే కడుపు కట్టుకుని పండించి సమాజానికి అన్నం పెడుతున్నాడో ఆ రైతుకి నిజంగానే వెళ్తే ప్రతి ఒక్కళ్ళు అభినందించడం, అది ఎవరైనా కావచ్చు. కానీ మల్లారెడ్డి లాంటి వాళ్ళు లేదంటే మిగతా పెద్ద నాయకులు ఇండస్ట్రీస్ వీళ్ళకి కూడా రైతు బంధు పడ్డాయి ఎమ్మెల్యేలకు, అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఎమ్మెల్యేల పేర్లు దాంట్లో ఉన్నాయి అంటే ఏ రకంగా వీళ్ళకి రైతు బంధు వర్కౌట్ అవుతుంది? అందులో ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి సౌలభ్యం అసలు? ఇప్పుడు ఒక స్కీమ్ పెట్టామనుకోండి, ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏడాది సమీక్షలు పెట్టబట్టి రైతు భరోసా పేరు తీస్తామన్నారు. వీళ్ళు పేర్లు మారుస్తారు, ఊర్లు మారుస్తారు, ప్రతి ఒక్కరి ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తారు, తెలంగాణ తల్లి స్వరూపాన్ని మారుస్తారు, రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా మార్చే అవకాశం ఉంటుంది వీళ్ళది. అంటే వీళ్ళ పాలన అట్లా కొనసాగుతుంది. కేసీఆర్ గారు ఇది చేశారా? లేదు మనం ఇంకోటి చేయాలి. కేసీఆర్ గారు ఇది కట్టారా? దాన్ని ఎట్లా కూల్చేద్దాం. కేసీఆర్ గారు ఇది నీళ్ళు ఇస్తున్నారా? నీళ్లు రావద్దు. అంటే ఇలాంటి పాలనలో కాంగ్రెస్ ఉంది. ఒకటి, మీరు సమీక్షలు చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు. ఏం సమీక్షలు పెట్టి ఏం సాధించారు మీరు? మన ఉద్దేశం కేసీఆర్ గారిది ఏంటంటే ఒకడు బాగుపడ్డా పర్లేదే, ఒకళ్ళు బాగుపడ్డా పర్లేదు అన్నప్పుడు ఎవరు బాగుపడాలి అన్న పాయింట్ కూడా వస్తుంది. అందుకే మీరు చెప్పినటువంటి పాయింట్లు అన్నిటికీ నేను ఏకీభవిస్తా. 100లో 90 మంది పేద